సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నీరసంగా ఉండి ఎనర్జీ లాస్ అయినప్పుడు ఇలా సింపుల్గా డ్రింక్ తయారు చేసుకొని తాగారంటే చిటికెలో నీరసం మొత్తం పోయి ఎనర్జీ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 7-8 జీడిపప్పు, బాదం పప్పు, అలానే పిస్తా 4-5 వేసేసుకొని వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోండి. వేరొక గిన్నెలో 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. 1 గంట తర్వాత చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి. బాదం పప్పు అలానే పిస్తా పప్పు మీద ఉన్న పొట్టు తీసేసి ఈ వాటర్తో సహా మిక్సీలోకి వేసేసుకోండి. ఇందులోకి నేను 2 చక్కెర కేళీలు తీసుకున్నానండి. చక్కెర కేళీలు లేకపోతే కనుక బాగా పండిన అరటి పండ్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు 1 కప్పు వేసుకొని, ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నాను. మనం జ్యూస్ చేసుకోవడానికి కానీ లేదంటే స్వీట్స్ లో వేసుకోవడానికి కానీ డ్రై ఫ్రూట్స్ చాక్తో కట్ చేసుకుంటే అటు ఇటు ఎగిరిపోతూ కష్టమవుతుంది. దీనిలో వేసుకొని ఇలా సింపుల్ గా వితిన్ సెకండ్స్ లో ఇలా ఉల్లి పొరల్లాగా పల్చగా కట్ చేసేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ పైన లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువ. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని సగం వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. ఎనర్జీతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.